హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్తా బ్లాగ్స్. సో ఇప్పుడు నేను లంచ్ టైము. సో నాకు ఫ్రైడ్ రైస్ అయితే తినాలనిపించిందని చెప్పి ఇదిగోండి. సో ఏంటి కావాలో పెనము మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు అన్ని కొత్తవి తెచ్చుకున్నాను, ఆనియన్స్, వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు నేను ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే మొదలు పెడుతున్నాను. ఓకే, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, మసాలా ప్యాకెట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే అన్నీ రెడీ కట్ చేసుకుంటున్నాను. టమాటో, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ పెను హీట్ అయ్యేలోపు ఆయిల్ కట్ చేసుకున్నాం. ప్యాన్ అయితే హీట్ అయింది, ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్, సరిపడా సాల్ట్, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ బీన్స్ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. వీటిని మగ్గించుకోవాలి. మూత అయితే వేసేసాను ఒక 5 minutes. ఆల్మోస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి. మళ్ళీ టమోటా అయితే వేసుకున్నాం. వేసాక ఒక 2 minutes అయితే కుక్ చేసుకోవాలి. అయితే స్పైసీ కోసం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, అండ్ గరం మసాలా, అండ్ చికెన్ మసాలా వేసాక కొద్దిగా మొత్తం అనేది మిక్స్ చేసేసుకున్నాం. అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫుడ్ కూడా రెడీగా ఉంది. అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని అయితే కలిపేసుకుందాం. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. One time see your fried rice. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకున్నాం.
రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ఎన్ని రోజులు అవుతుంది ఇలా స్పైసీ తినగా. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, మళ్ళీ కలుద్దాం.